వరంగల్ జిల్లా భద్రకాళి ఆలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజు ఉదయం విప్రచిత్త క్రమంలో, సాయంత్రం మహావిద్యేశ్వరి క్రమంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భద్రకాళి అమ్మవారి దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో టెంపుల్ భక్తులతో రద్దీగా మారింది. అందుకు సంబంధించిన మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. ఈ భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కరువు కాటకాల నుంచి ఆ అమ్మవారు రక్షించాలంటూ కూడా ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే ప్రతి ఏడాది 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఈసారి మాత్రం 16 రోజుల పాటు జరుగుతున్నాయి. ఈరోజు 7వ రోజు అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిరోజు కూడా ఉదయం ఒక అలంకారంలో, సాయంత్రం మరొక అలంకారంలో భక్తులు దర్శనమిస్తుంది. అయితే భద్రకాళి అమ్మవారికి సంబంధించి కోట్లాది మంది భక్తుల ఇలవేలుపుగా ఉంటారు. ఈ శాకంబరి ఉత్సవాలు అంటే ఖచ్చితంగా ఒక్కరోజైనా అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకోవాలనేది భక్తులు సెంటిమెంట్గా భావిస్తారు. ఇవాళ 7వ రోజు ఉదయం విప్రచిత్త క్రమంలో అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారంలో దర్శనమిస్తున్నారు. సాయంత్రం విద్యేశ్వరి క్రమంలో భక్తులకు అమ్మవారి దర్శనమిస్తారు. ఇది ఉదయం ఒక అలంకారం, సాయంత్రం ఒక అలంకారంలో అమ్మవారికి సంబంధించినటువంటి కటాక్షాన్ని పొందేందుకు ఉన్నటువంటి అమ్మ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న ఈ ఆషాఢ మాసంలో జరిగేటువంటి శాకంబరి ఉత్సవాలకు సంబంధించి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఈ శాకంబరి ఉత్సవాలు జరిగేది కూడా ఆషాఢ మాసంలో ఉన్నాయి. సేమ్ టైంలో ఈ ఆషాఢ మాసానికి సంబంధించి చూస్తే కూడా శూన్యమాసంగా మనం పిలుస్తారు. ఎలాంటి శుభకార్యాలు జరగవు, కానీ అమ్మవార్లకు చాలా ప్రీతికరమైనటువంటి నెలగా తీస్తారు. శక్తి స్వరూపులకు ఈ నెల మొత్తం కూడా పూజలు చేయడం జరుగుతుంది. గ్రామ దేవతలుగా ఉన్నటువంటి బోనాల పండుగకు సంబంధించి కావచ్చు, బోనాలు నిర్వహించడం, అదేవిధంగా ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇవంతా కూడా వర్షాకాలం వ్యవసాయ సీజన్ మొదలవుతుంది. ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు పడాలి, మంచి వర్షాలు పడాలి, తర్వాత పాడి పంటలు బాగుండాలి, ఇలా కోరుకుంటూ అమ్మవారికి సంబంధించినటువంటి కరువు కాటల నుంచి బయటపడేయాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ ఉత్సవాలంతా కూడా నిర్వహించడం అనేది తెలుస్తుంది. ప్రస్తుతం అయితే భద్రకాళి దేవస్థానానికి సంబంధించి ఆలయం మొత్తం భక్తులతో కిటకిల్లాడుతున్నట్టే. అంటే ఈ శాకంబరి ఉత్సవాలకు సంబంధించి 7వ రోజు, ఈ రోజుకున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, ఇదంతా ఏంటి? తిథి ప్రకారం ఇవాళ 6వ రోజు. రాత్రి శబ్దస్య తిథి లక్షణాత్. ఒక్కొక్కసారి తిథులు ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి. ఈసారి చతుర్థి 2 రోజులు వచ్చింది కాబట్టి ఇవాళ మనకు 6వ రోజు కిందనే లెక్క. షష్ఠికి అధిదేవత స్కందుడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. అట్లాగే తిథిమండల దేవతా యజనం కాదిక్రమాన్ని అనుసరించి, హాదిక్రమాన్ని అనుసరించి. అంటే కాళీక్రమంలో కాళీ, కపాలిని, కుల్ల, కురుకుల్ల, విరోధిని, విప్రచిత్త అట్లా. అట్లాగే షోడశీ క్రమంలో కామేశ్వరి, భగవాన్ చక్రన, భైరవ, మహావిద్యేశ్వరి. అక్కడ విప్రచిత్త, ఇక్కడ మహావిద్యేశ్వరి. మహావిద్యేశ్వరి అవిద్యను తొలగిస్తుంది. అవిద్య అంధకారం లాంటిది. ఆ మనలో ఉన్న అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రాప్తింపజేస్తుంది మహావిద్యేశ్వరి. వీటికి వారాహి నవరాత్రులను ఎక్కడా పేరు లేదు. అయితే గ్రీష్మ ఋతువు నాట్లు జరిగి విత్తులు విత్తే కాలం కాబట్టి ఈ నవరాత్రుల ఈ సందర్భంలో జరపబడే నవరాత్రులు శాకంబరి నవరాత్రులుగా చెప్పుకోవడంలో తప్ప. అయితే వీటికి వారాహి నవరాత్రులు అందరూ వారాహి కవచాలని, వారాహి మంత్రాలని పొద్దున పూట మీద పడుతూ ఉన్నారు. అది పనికి రాదు. రాత్రిపూటే వారాహి అమ్మవారి స్తుతి చేయాలి, రాత్రిపూటే అమ్మవారిని ధ్యానం చేయాలి. ఎందుకంటే వారాహి ఉపాసకులు కూడా రాత్రంతా చేస్తూ ఉంటారు. అట్లా చాలామంది ఉన్నారు. అంటే పగలు పూట అమ్మవారిని ఆ వారాహిగా కీర్తించకూడదు అని ఒక శాస్త్ర నిర్దిష్టమైన వచనం ఉంది. ప్రస్తుతం అయితే భద్రకాళి దేవస్థానానికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు, అమ్మవారిని దర్శనం చేసుకొని చేస్తున్నారు. అయితే ఈ శాకంబరి ఉత్సవాలకు సంబంధించి ఈసారి మాత్రం తిథి అధికంగా రావడంతో 16 రోజుల పాటు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తారీఖు నాడు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారు సంపూర్ణ శాకంబరిగా దర్శనమిస్తడంతో ఈ ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. శాకంబరి ఉత్సవాలు అయితే అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడంతో పాటు మధ్యాహ్నం పూట కూడా
ఆ భోజన సదుపాయాన్ని కూడా ఉచిత భోజన సదుపాయాన్ని కూడా వసతులు కల్పించారు. ఇది ప్రస్తుతం భద్రకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి శాకంబరి ఉత్సవాలకు సంబంధించిన వివరాలు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి దశరథ్తో కృష్ణమోహన్ విజయ్.